హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి 15,000 రూపాయలను విడతల వారీగా విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మరి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు ఒకేసారి విడుదల చేస్తారా, విడతల వారీగా విడుదల చేస్తారా, ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో మరొక కీలక ఎన్నికల హామీ అయిన తల్లికి వందనం పథకాన్ని కూడా త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఉన్న పిల్లల సంఖ్యను బట్టి ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. కుటుంబంలో 2 పిల్లలుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయల వరకు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇది పిల్లల విద్యా ఖర్చులకు తోడ్పడే విధంగా తల్లుల ఆర్థిక భారం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ పథకం ద్వారా నిధులు నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లో పంపించనున్నారు. ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా లబ్ధిదారులకు నిధులు చేరేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మేరకు సంబంధిత శాఖలకు సవివరమైన మార్గదర్శకాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 69.16 లక్షల మంది విద్యార్థులు మాత్రమే తల్లికి వందనం పథకానికి అర్హులని ప్రభుత్వం లెక్క వేసింది. మిగిలిన విద్యార్థులు హాజరు లేదా ఇతర నిబంధనల కారణాలతో అర్హత కోల్పోయే అవకాశం ఉంది. ఈ పథకం కేవలం స్కూలుకు హాజరు మరియు విద్యపై నిబద్ధత ఉన్న విద్యార్థులకే వర్తించనుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు కనీసం 75% హాజరు కలిగి ఉండాలి. ఇది స్కూల్ రెగ్యులర్ హాజరు నమోదు ఆధారంగా చెక్ చేయనున్నారు. 75% హాజరు నిబంధనలను పాటించని విద్యార్థులైతే ఈ పథకం లబ్ధిని పొందలేరు. ఇది విద్యార్థులు తల్లిదండ్రుల్లో హాజరు పట్ల గణనీయమైన అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ఉంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా మత్స్యకార భరోసా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ తల్లికి వందనం పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం 15,000 రూపాయలను ఒకేసారి ఇవ్వాలా లేక 2 విడతలుగా 7,500 రూపాయల చొప్పున ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వం చర్యలు జరుపుతుందని వెల్లడించారు. సో ఈ విధంగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంకా క్లారిటీగా విడతల వారీగా విడుదల చేస్తామని అధికారిక ప్రకటన చేయలేదన్నమాట. ప్రస్తుతానికి అనుకుంటున్నారు. మనకు డైరెక్ట్గానే 15,000 రూపాయలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.